ఓం శాంతి 14/6/21 మధురమైన పిల్లలు బాబాతో పాటు కలిసి ఎప్పుడు వెళ్ళగలుగుతారంటే ఎప్పుడైతే ఈ పాత ప్రపంచం మీద అనంతమైన వైరాగ్యం ఉంటుందో. ప్రశ్న: భగవంతుడు సమర్థవంతుడై కూడా ఆయన రచించిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు పడతాయి? భగవంతుడు సమర్థవంతుడై ఉండి కూడా ఆయన రచించిన యజ్ఞంలో విఘ్నాలు ఎందుకు పడతాయి? జవాబు: ఎందుకంటే రావణాసుడు భగవంతుడి కన్నా చాలా గట్టివాడు. తప్పకుండా ఆయన రాజ్యం పోతున్నది అంటే మరి విఘ్నాలు వేస్తాడు కదా. స్టార్టింగ్ నుంచి డ్రామా అనుసారం యజ్ఞంలో విఘ్నాలు పడుతూనే వచ్చాయి, పడాలి కూడా. మనం పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నామంటే తప్పకుండా పతిత మనుషులు ఏం చేస్తారు? విఘ్నాలు వేస్తారు. పాట: ఓ దూరదేశపు యాత్రికుడా, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళిపో అని పాట పాడుకుంటారు కదా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాట యొక్క లైన్ అయితే విన్నారు కదా. ఎలాగైతే వేదాలు శాస్త్రాలు భక్తి మార్గం యొక్క మార్గాన్ని తెలియచేస్తాయో అలాగే ఈ పాట కూడా కొంచెం మార్గం తెలియచేస్తుంది. వాళ్ళకైతే ఏమీ అర్థం కాదు, శాస్త్రాలు కథలవి వినడం అది ఎలాగంటే ఒక కన్నరసం అలవాటైపోయింది, చెవులకు ఇంపుగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి తెలుసు దూరదేశపు యాత్రికుడు అని ఎవరిని అంటారు. ఆత్మకి తెలుసు మేము కూడా దూరదేశపు యాత్రికులమే, మా ఇల్లు శాంతిధామం. మనుషులు ఈ విషయాలు మనుషులకి అర్థం కావు, అంటే వాళ్ళకి ఏమీ తెలియదు. బాబాని తెలియకపోవడం కారణంగా సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకోరు. ఇది ఆత్మకి తెలుసు. శివబాబా అంటారు, నేను కూడా టెంపరీగా జీవాత్మ అవుతాను, మీరు సదా కోసం ఎప్పటికీ జీవాత్మలు అవుతారు. నేను ఒక సంగమ యుగంలో టెంపరీగా జీవాత్మనవుతాను, అది కూడా మీలాగా అవను. నేను ఈ జీవంలో ప్రవేశం అవుతాను నా పరిచయం ఇవ్వడం కోసం. లేకపోతే మీకు పరిచయం ఎలా దొరుకుతుంది? బాబా అంటారు, ఆత్మిక తండ్రి ఒక్కరే, ఆయన్నే శివబాబా లేక భగవంతుడు అంటారు. వేరే వాళ్ళు ఎవరికీ తెలీదు. ఇందులో పవిత్రత యొక్క బంధన ఉంటుంది. ఇదే అన్నిటికన్నా పెద్ద బంధన. అన్నిటికన్నా పెద్ద బంధన ఏదంటే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం. ఏ దూర యాత్రికుడు పతిత పావన్ని, ఏ దూర యాత్రికుడు పతిత పావన్ని ఆయన్ని భక్తిలో మనం స్మృతి చేస్తూ వచ్చామో ఆ ఆత్మిక తండ్రి చెప్తున్నారు, నేను అందరినీ నాతో పాటు తీసుకెళ్తాను, ఎవ్వరిని వదిలి వెళ్ళను, తిరిగి అందరినీ తీసుకెళ్ళిపోతాను. ప్రళయం ఏం జరగదు, భారతఖండం ఉంటుంది. భారతఖండం ఎప్పటికీ వినాశనం కాదు. సతయుగం ఆదిలో ఒక్క భారతఖండమే ఉండేది. కల్పం సంగం యుగంలో ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడే ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇంకా మిగతా ధర్మాలన్నీ కూడా వినాశనం కావాల్సిందే. మీరు ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడంలో సహయోగం ఇస్తున్నారు. ఒకటి పాట విన్నారు కదా, అంటారు కదా, బాబా మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళిపో. బాబా అంటారు, ఇలాగ ఎవ్వరు వాళ్ళతో కలిపి మిమ్మల్ని తీసుకెళ్ళలేరు. ఎంతవరకు పాత ప్రపంచం మీద వైరాగ్యం రాదో అంతవరకు బాబాతో కలిసి వెళ్ళలేరు. కొత్త ఇల్లు తయారవుతుంది అంటేనే అప్పుడే పాత ఇంటి మీద మమత పోతుంది, మనసు ఉండదు. మీకు కూడా తెలిసి ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఎంతవరకు సతో ప్రధానంగా కారో అంతవరకు సతో ప్రధాన దేవీ దేవతలు కాలేరు.
అందుకే బాబా ఘడీ ఘడీకి చెప్తూనే ఉంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని స్మృతి చెయ్యండి. సద్గతి చేసేవాడు దూర యాత్రికుడు ఒక్కడే వచ్చాడు. ఆయన్ని ప్రపంచం వాళ్ళకి తెలియదు. సర్వవ్యాపి అన్నారు. ఇప్పుడు పిల్లలు మీరు కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారమే తెలుసుకున్నారు. మేము శివబాబాకి సంతానము అన్నది కూడా మీరు కూడా నెంబర్ వారీగానే తెలుసుకున్నారు. వస్తారు అనుకుంటారు మేము బాబ్ దాదా దగ్గరికి వెళ్తున్నామని. అంటే బాబ్ దాదా దగ్గరికి వెళ్తున్నాము అంటే అది ఇది ఒక ఫ్యామిలీ అయిపోయింది, అది ఒక పరివారం అయింది. ఇది ఈశ్వరీయ పరివారం. ఎవరికైనా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏమంటారు, ప్లాటూన్ పెద్ద ప్లాటూన్ వెళ్ళి అంటారు కదా. శివబాబాకి పిల్లలు ఇంతమంది బీకేలు, అన్నయ్యలు, అక్కయ్యలు. ఇది ఎంత పెద్ద ప్లాటూన్. బ్రహ్మ కుమారీలు అందరికీ తెలుసు మేము దేహ తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము. శాస్త్రాల్లో చూపిస్తారు, పాండవులకి కౌరవుల ఆట ఆడుకున్నారు. ఆఖరికి పాచికలు ఆడుకుంటూ రాజ్యాన్ని పణంగా పెట్టారు. ఇప్పుడు రాజ్యం కౌరవులకి లేదు, పాండవులకి లేదు. కిరీటాలు అవి లేవు, ఏవి చూపిస్తారు. వాళ్ళని ఏం చేశారు, ఊరు నుండి తరిమేశారు, రాజ్యం నుండి తరిమేశారని. ఆయుధాలు అవి అన్నీ దాచిపెట్టుకుని ఉన్నారు అని. ఇవన్నీ దంత కథలు. పాండవులకి రాజ్యం లేదు, కౌరవులకి రాజ్యం లేదు. వాళ్ళు పరస్పరం యుద్ధం కూడా చేసుకోలేదు. యుద్ధం రాజులకి జరుగుతుంది. మరి రాజులు కొట్టుకున్నారంటే ఇద్దరు సోదరులే కదా. యుద్ధం కౌరవులకి యవ్వనులకి జరిగింది. అంతేగాని ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఎలాగ ఒకళ్ళనొకళ్ళు సమాప్తి చేసుకుంటారు. చూపిస్తారు, పాండవులు కౌరవులు యుద్ధం చేసుకున్నారు. ఇంకా పాండవులే మిగిలేరు, ఒక్కొక్క ఉండిపోయింది అని. ఆఖరికి పర్వతారోహణ చేస్తూ అందరూ పోయారు అని. మొత్తం ఆట ఎంత సమాప్తి అయిపోయింది. రాజయోగానికి ఒక అర్థం అంటూ ఏమైనా ఉందేంటి? కాబట్టి పిల్లలు మీకైతే తెలుసు, బాబా కల్పకల్పం ఒకే ధర్మాన్ని స్థాపన చేస్తారు. పిలుస్తారో పతిత పావన రా, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చెయ్యు అని. సతయుగంలో సూర్యవంశీ రాజధాని ఉండేది. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు బాబా వచ్చారు. ఆయన డైరెక్షన్ మీద నడవాలి కదా. కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. కన్యలకి ఇలా అనరు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా ఉండండి అని బాబా కుమారీలే కన్యలకు అలా చెప్పరు. వాళ్ళు ఎప్పుడు పవిత్రులే. ఈ గృహస్థీలకి చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరికంటే కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అన్నది గృహస్థీలకి చెప్పడం జరుగుతుంది. కుమారులకి కుమారీలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, లేకపోతే గృహస్థీలు అయిపోతారు. బాబా అంటున్నారు, కొంతమంది గాంధర్వ వివాహం పేరు కూడా ఉంది. కన్యకి బాగా దెబ్బలు పడుతూ ఉంటే తప్పని పరిస్థితుల్లో అప్పట్లో బాబా బంధన, అప్పుడు ఎవరు కుమారీలు ఎవరైనా అక్కయ్యలు బయటకు రావడం అంటే అది చాలా కష్టమైన రోజులు. ఆ రోజుల్లో బాబా ఏం చేశారు, అలాంటి తప్పని పరిస్థితుల్లో గాంధర్వ వివాహం చేశారు. వాస్తవంలో ఎన్ని దెబ్బలైనా తినవలసిందే. మొదట్లో వాళ్ళందరూ కొంతమంది దెబ్బలు తినే బయటకు వచ్చారు. కానీ అదర్ కుమారి కాకూడదు. ఎన్ని దెబ్బలైనా తినాలి, కానీ పెళ్లి మటుకు చేసుకుని అదర్ కుమారి కాకూడదు. బాల బ్రహ్మచారి పేరు యొక్క ప్రఖ్యాతి ఎక్కువ. పెళ్ళి చేసుకున్నారు అంటే ఆపాత్ర పేరు. కుమారులకు అంటారు మీరు పవిత్రంగా ఉండండి. కుమారులు గృహస్థ వ్యవహారం వాళ్ళకి ఏమంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండండి అంటారు.
వాళ్ళకి కష్టం ఉంటుంది. పెళ్ళి చేసుకున్న వాళ్ళకి బంధనం ఉండదు. కన్య అయితే చదువుకోవాలి, జ్ఞానంలో చాలా గట్టిగా ఉండాలి. చిన్న కుమారీలు బాబా అంటున్నారు, చిన్న చిన్న కుమారీలు, వాళ్ళకి ఇంకా 18 ఏళ్ళైనా రాకుండా వాళ్ళని మనం తీసుకోలేం కదా. వాళ్ళు తమ ఇంట్లో ఉంటూనే చదువుకోవాలి. మాతాపిత జ్ఞానంలో వచ్చినట్లయితే వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకుని రావచ్చు. ఇది స్కూళ్ళకి కూడా స్కూలు, ఇల్లు అంటే ఇల్లే. సత్సంగం అంటే సత్సంగాలకి సత్సంగం, ఇళ్ళకి ఇల్లు, స్కూలుకి స్కూలే. సత్యం అంటే ఒక్క తండ్రి, ఆయన గురించే దూరయాత్రికుడు అంటారు, దూరదేశపు యాత్రికుడు. ఆత్మ తెల్లగా మారుతుంది. బాబా అంటారు, నేను యాత్రికుడిని, సదా తెల్లగానే ఉంటాను. నేను ప్యూరిటీలో ఉండేవాళ్ళం, నేను ప్యూర్గా ఉండేవాడిని. నేను వచ్చి ఆత్మలందరినీ పవిత్రంగా తెల్లగా మారుస్తాను. ఇంకా వేరే వాళ్ళు, ఏ యాత్రికులు ఇలాంటి వాళ్ళు లేరు. బాబా అంటే నేను వచ్చాను, రావణ రాజ్యంలో వచ్చాను. ఈ శరీరం కూడా పరాయిదే. మీ ఆత్మ అంటుంది కదా, ఇది నా శరీరం అంటుంది. బాబా అంటారు, ఇది నా శరీరం కాదు, ఇది ఈయన శరీరం. ఈ పతిత శరీరం నాది కాదు. వస్తాను ఈయన ఎన్నో జన్మల, అంతిమ జన్మలో ఎవరైతే నెంబర్ 1 పావనంగా ఉండేవాళ్ళో ఆయనే నెంబర్ లాస్ట్, అంటే అంతిమంలో వికారి అయ్యాడు. ఫస్ట్ నెంబర్ 16 కళలు సంపూర్ణంగా ఉండేవాడు. ఇప్పుడు ఏ కళలు లేవు. పతితం అందరూ కావాల్సిందే. కాబట్టి బాబా దూర దేశ యాత్రికుడయ్యాడు. మీరు ఆత్మలు కూడా యాత్రికులే, ఇక్కడికి వచ్చి పాత్ర వేస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎవ్వరికీ తెలియదు. భలే ఎవ్వరు ఎంత శాస్త్రాలు చదువుకోవచ్చు, ఎంతైనా చదువుకోవచ్చు, కానీ ఈ జ్ఞానాన్ని ఎవరు ఇవ్వలేరు. బాబా అంటారు, నేను ఈ తనువులోకి ప్రవేశించి ఈ ఆత్మలందరికీ జ్ఞానం ఇస్తాను. వాళ్ళు మనుషులకి శాస్త్ర జ్ఞానాన్ని ఇస్తారు. వాళ్ళు భక్తులయ్యారు. సద్గతి దాత ఎవరు అంటే ఒక్కరే, ఆయనే జ్ఞాన సాగరుడు. ఆయన్ని తెలుసుకోకపోవడం కారణంగా దేహాభిమానం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరికి ఇది చెప్పరు, మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయం చేసుకోండి అని వాళ్ళు ఎవ్వరికి చెప్పరు. ఆత్మే చదువుకుంటుంది అన్నది ఇది ఎవరికి అర్థమే కావటం లేదు. ఎందుకంటే దేహాభిమానం. ఇప్పుడు దూరదేశ యాత్రికుడిని ఎవరిని అంటారు? శివబాబా అని అంటారు. మీకు తెలుసు, మేము 84 జన్మల చక్రం పూర్తి చేసేసాం. బాబా అంటారు, 5000 సంవత్సరాల ముందు కూడా మీకు ఇలాగే చెప్పాను, పిల్లలు మీ జన్మల గురించి మీకే తెలీదు అని. నాకు తెలుసు. గీతలో రొట్టెల పిండిలో ఉప్పు అంత నిజం ఉంది. అదే గీతాయుగం, అదే మహాభారత యుద్ధం, అదే మన్మనాభవ్ మజ్జాజీభవ్ యొక్క జ్ఞానం. నిరంతరం స్మృతి చేయండి. యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధం తప్పకుండా జరిగింది. అందులో పాండవులకు విజయం వచ్చింది. విజయమాల, విష్ణుమాల మహిమ ఉంది. శాస్త్రాల్లో చూపిస్తారు, పాండవులు పర్వతారోహణ చేస్తూ చచ్చిపోయారు. మాల ఎక్కడి నుంచి తయారైంది? ఇప్పుడు మీకు తెలుసు, మేము విష్ణు మాలగా తయారయ్యే వాళ్ళమే ఇక్కడికి వచ్చాం. పైన ఉన్నది ఎవరు అంటే పతిత పావనుడైన బాబా పైన ఉంటారు. ఆయన జ్ఞాపకార్థం కావాలి కదా. భక్తి మార్గంలో జ్ఞాపకార్థంకి మహిమ చేస్తారు. కొంతమంది 8 మాల తిప్పుకుంటారు, కొంతమంది 108 మాల తిప్పుకుంటారు, కొంతమంది 16,108 మాల తయారవుతుంది.
అంటారు కదా, మీ వృద్ధి కళల కారణంగా అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు మాది వృద్ధి కళల్లోకి వెళ్తున్నాం. మేము వెళ్ళిపోతే మా సుఖధామం, మేము అక్కడి నుండి మళ్ళీ ఎలా కిందకి దిగుతాం, 84 జన్మలు ఎలా తీసుకుంటాం, ఈ మొత్తం జ్ఞానం ఇప్పుడు మన బుద్ధిలో, బాబా అంటున్నారు మీ బుద్ధిలో ఉంది కదా, ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మర్చిపోకండి. మన దుఃఖాలన్నీ దూరం చేసి, శాపాల్ని తొలగించి, సుఖం అనే వారసత్వం ఇవ్వడానికి బాబా వచ్చారు. రావణాసు శాపంతోనే అందరూ దుఃఖితులయ్యారు. ఇప్పుడు బాబా మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసు మేము సూర్యవంశీలే ఒకప్పుడు రాజ్యం చేశాం. భారతదేశంలోనే శివబాబా వస్తారు. భారతదేశమే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. ఇది గడి గడికి బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే 84 జన్మల చక్రం తిరగలదో వాళ్ళు ధారణ చేసుకోరు, వేరే వాళ్ళకి చేయించరు. వాళ్ళ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. వీళ్ళు 84 జన్మలు తీసుకోలేదు, వీళ్ళకి కొంచెం లేటుగా వచ్చేవాళ్ళు. స్వర్గంలోకి రారు. ఫస్ట్లో వెళ్ళడం మంచిది కదా. కొత్త ఇల్లులో మొట్టమొదట స్వయం ఉంటారు, తర్వాతే అద్దెకి ఇస్తారు. కాబట్టి అది సెకండ్ హ్యాండ్ అయిపోయింది కదా. కాబట్టి సతయుగం కొత్త ప్రపంచం, త్రేత సెకండ్ హ్యాండ్ అనొచ్చు. కాబట్టి ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది కదా, మేము స్వర్గం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, పురుషార్థం చేయాలి. ప్రజలు కూడా తయారవుతూ ఉంటారు. మీకు తెలుస్తూ ఉంటుంది మాలలో ఎవరెవరు తిప్పబడతారు, ఎవరెవరు మాలలో మణులై తిప్పబడతారు. ఒకవేళ ఎవరికైనా డైరెక్ట్ అన్నాం అనుకోండి, మీరైతే రారు అంటే వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అందుకే చెప్పడం జరుగుతుంది, పురుషార్థం చేసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మా బుద్ధి యోగం ఎటువైపు పరిగెట్టడం లేదు కదా, ఎవరి మీదకి వెళ్ళటం లేదు కదా. మీకు శివబాబా మీద ఎంత ప్రేమ ఉంటుంది. అంటారు కదా మేము బాబ్దాదా దగ్గరికి వెళ్తున్నామని. శివబాబా నుండి దాదా ద్వారా వారసత్వం తీసుకోవడానికి వెళ్తాం. ఇలాంటి తండ్రి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళాలి. కానీ గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించుకోవాలి. భలే చాలా ధనవంతులైతే వాళ్ళకి ఎంత టైమే ఉండదు, పూర్తి నిశ్చయం ఉండదు. లేకపోతే నెల 2 నెలల తర్వాత వచ్చి రిఫ్రెష్ కావచ్చు. వాళ్ళకి గడి గడికి అది ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సూదికి తుప్పెక్కింది అనుకోండి, సూదికి తుప్పట్టేసింది అనుకోండి, అయస్కాంతం దాన్ని లాగలేదు. తుప్పున్న సూదిని అయస్కాంతం లాగదు. కాబట్టి ఎవరికైతే పూర్తి యోగం ఉంటుందో వాళ్ళకి వెంటనే ఆకర్షణ ఉంటుంది. పరుగులు పెట్టి బాబా దగ్గరికి వస్తారు. ఎంత తుప్పు పోతూ ఉంటుందో అంత ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. మనం ఎలాగైనా అయస్కాంతాన్ని వెళ్ళి కలుసుకోవాలి. అయస్కాంతం శివ బాబా. మనం ఎంతెంత బాబా అంటారు కదా, ఎంత మన మీద యోగం చేస్తూ ఉంటామో, ప్రేమ ఉంటుందో, మన తుప్పు పోతూ ఉంటుందో, అంత బాబా వైపు ఆకర్షితులైపోతూ ఉంటాం. పాట ఉంది కదా, భలే మమ్మల్ని కొట్టండి, తిట్టండి, ఏమైనా చేయండి, కానీ మీ గుమ్మం నుండి మేము వెళ్ళమన్నా వెళ్ళాం. కానీ ఆ అవస్థ అంతిమంలో ఉంటుంది. అలాంటి అవస్థ తుప్పు పోయినప్పుడే అవస్థ ఉంటుంది. తుప్పు అంటే మన పాప తుప్పు. బాబా అంటారు ఏ ఆత్మలు మన్మనాభవ్. భలే ఇంట్లోనే ఉండండి, గృహస్థ వ్యవహారంలోనే ఉండండి. ఇలా కాదు అందరు ఇక్కడికి వచ్చి కూర్చుండిపోతాం, మేము అందరం మధువనంలో వచ్చి ఉండిపోతాం. ఎక్కడ ఉండిపోవడానికి లేదు.
సాగరం దగ్గరికి మేఘాలు రావాలి రిఫ్రెష్ అవ్వడానికి, మళ్ళీ సర్వీస్కి వెళ్ళిపోవాలి. బంధన ఎప్పుడు సమాప్తం అవుతుందో సర్వీస్కి వెళ్ళగలరు. తల్లి తండ్రి తమ పిల్లల్ని సంభాళించాలి, బాబా స్మృతిలో ఉండాలి, పవిత్రంగా కావాలి. బాబా అంటారు అనేక రకాల విఘ్నాలు ఈ జ్ఞాన యజ్ఞంలో పడుతూ ఉంటాయి అంటారు కదా. ఈశ్వరుడు అంత సమర్థవంతుడు, మళ్ళీ ఈ విఘ్నాలు ఏంటి? భగవంతుడు అంత సమర్థవంతుడైనప్పుడు ఆయన దగ్గర ఎన్ని విఘ్నాలు ఎందుకు అంటారు. మనుషులకి తెలీదు రావణాసుడు భగవంతుడి కన్నా చాలా గట్టివాడని. ఆయన రాజ్యం పోతున్నది అంటే తప్పకుండా ఎన్నో విఘ్నాలు వేస్తూ ఉంటారు, పడుతూ ఉంటాయి. డ్రామా ప్లాన్ అనుసారం మళ్ళీ విఘ్నాలు పడతాయి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పతితుల విఘ్నాలు పడుతూనే వస్తున్నాయి. శాస్త్రంలో రాసి ఉంది కదా, కృష్ణుడికి 16,108 మంది పట్టప్రాణీలు ఉండేవాళ్ళు అని, సర్పం కాటేసింది అని, రాముడు సీతను ఎత్తుకుపోయిందని. ఇప్పుడు రావణ స్వర్గంలో రావణాసుడు స్వర్గంలో ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు రావణాసుడు స్వర్గంలో ఎక్కడి నుంచి వచ్చాడు? కాబట్టి ఇదంతా అంతా అసత్యమే. అంటారు వికారాలు లేకుండా పిల్లలు ఎలా పుడతారని. వాళ్ళకి తెలీదు. ఎవరైతే వారసత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళే వచ్చి అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు పడతాయి. పతితులు నీ అసురులు అంటారు. ఇది ఉండేదే రావణ సాంప్రదాయం ఈ ప్రపంచం. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. రావణ రాజ్యం నుండి మీరు బయటకు వచ్చేసారు. అయినా కొంచెం అంశం మాత్రంగా లేసమాత్రంగా వస్తూ ఉంటుంది. ఇది బుద్ధిలో జ్ఞానం ఉంది, మేము వెళ్తున్నామని. కానీ ఇక్కడే కూర్చున్నాము, బుద్ధిలో జ్ఞానం ఉంది. కూర్చోవడమే ఇక్కడే కూర్చున్నాం, కానీ దీని మీద ఎలాగంటే పూర్తిగా వైరాగ్యం ఉంది. ఈ చీచీ ప్రపంచం ఇది శ్మశానం అయిపోతుంది. శ్మశానం కావాల్సింది. అనేక రకరకాల పాయింట్ల ద్వారా చెప్పడం జరుగుతుంది, అర్థం చేయించడం జరుగుతుంది. వాస్తవంలో ఒక పాయింట్ మనాభవ్, మనసులో నిరంతరం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని స్మృతి చేయండి. ఎన్ని ఉత్తరాలు వస్తూ ఉంటాయి, బాబా మేము బంధంలో ఉన్నాం, బాంధేలీలము అని. ఒక్క ద్రౌపదే కాదు, వేల మంది అవుతారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. కాబట్టి కొంతమంది ఇలాంటి మంచి మంచి పువ్వులు ఉంటాయి, అవి వాళ్ళని చూడగానే హాయిగా అనిపిస్తుంది. పేరే వాళ్ళు కింగ్ ఆఫ్ ఫ్లవర్స్. కొన్ని పువ్వులను చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుంది. పేరు కింగ్ ఆఫ్ ఫ్లవర్స్. ఐదు రోజులు అలా ఉంచినా అలా వికసించే ఉంటాయి. మంచి సువాసన వస్తూనే ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైతే బాబాని స్మృతి చేసి స్మృతి తెప్పిస్తూ ఉంటారో వాళ్ళ స్వగంధం వ్యాపిస్తూనే ఉంటుంది. సదా ఖుషీగా ఉంటారు. ఇలాంటి మధురమైన పిల్లల్ని చూస్తూ బాబా కూడా హర్షితం అవుతారు. వాళ్ళ ముందు బాబా డ్యాన్స్ మంచిగా ఉంటుంది, జ్ఞానం యొక్క డ్యాన్స్. అచ్చా మీఠే మీఠే सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధన్యవాదాలు బాబా. థ్యాంక్స్ బాబా. ధారణ కోసం ముఖ్య సారం, జ్ఞానం యోగంలో గట్టిగా కావాలి. జ్ఞాన యోగాల్లో చాలా గట్టి పడాలి. ఒకవేళ ఏదే బంధన లేదంటే తెలిసి మళ్ళీ బంధనాల్లో చిక్కుకోకండి. భలే మనకి ఏ బంధనాలు లేవు,
కానీ మళ్ళీ కావాలని మనం ఏ బంధనాల్లో చిక్కోకూడదు. బాల బ్రహ్మచారిగా అయి ఉండాలి. ఇప్పుడు మంది వృద్ధి కళలు. బాబా మన అన్ని దుఃఖాలని దూరం చేసేవాడు. శాపాన్ని తొలగించి వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. బాబా మరి వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకునే అపారమైన ఖుషీలో ఉండండి. చెక్ చేసుకోండి, మా బుద్ధి యోగం వేరే వైపు ఎటువైపు వెళ్ళటం లేదు కదా అని. వరదానం: స్వమానంలో స్థితులై దేహాభిమానాన్ని సమాప్తి చేసుకునే వాళ్ళు సఫలతామూర్తులు కండి. ఏ పిల్లలు స్వమానంలో స్థితులై ఉంటారంటే స్వయం యొక్క పొజిషను, స్వయం యొక్క స్థితిలై ఉంటారో వాళ్ళు బాబా యొక్క ప్రతి ఆజ్ఞని సహజంగానే పాలన చేస్తారు. అలాంటి అనేక రకరకాల స్వమానాలు బాబా అంటారు దేహాభిమానాన్ని సమాప్తి చేసేస్తాయి. కానీ ఎప్పుడైతే స్వమానంలో స్వ అన్న మాటను తీసేస్తారో, మాన్ స్వ అన్న మాటని ఆ ఒక్క అక్షరాన్ని తీసేసారనుకోండి, మర్చిపోయారనుకోండి, మాన్ అంటే గౌరవం, పొజిషన్, పేరు, ప్రఖ్యాతి, గౌరవము, పేరు, ప్రఖ్యాతిలోకి వచ్చేస్తారు. అంటే ఒక్క అక్షరం మర్చిపోవడం కారణంగా అనేక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అందుకే కష్టం ఎక్కువ అవుతుంది, ప్రత్యక్ష ఫలం తగ్గిపోతూ ఉంటుంది. కానీ సదా స్వమానంలో స్థితిలో ఉన్నట్లయితే పురుషార్థం, సేవలో కూడా సహజంగానే సఫలతామూర్తులు అవుతారు. స్లోగన్: తపస్సు చెయ్యాలి అనుకున్నట్లయితే సమయాన్ని మిగుల్చుకోండి, సాకులు చెప్పకండి. సాకులు చెప్పకుండా సమయాన్ని మిగుల్చుకున్నట్లయితే తపస్సు చేయొచ్చు. ఓం శాంతి. ఈరోజు మమ్మ నోట్ల నుండి ఎప్పుడు కూడా ఏ ఆత్మ ప్రతి అశుభాన్ని పలికేవాళ్ళు కాదు. పిల్లల అవగుణాలు తెలిసినా సరే వాళ్ళ ప్రతి అసహ్య భావం కానీ ద్వేష భావన, వేరే భావన ఏది పెట్టుకునేవాళ్ళు కాదు. సదా శుభం, శ్రేష్ఠ భావన, అందరి ప్రతి కళ్యాణం యొక్క భావనే ఉండేది. అందుకే ప్రతి ఒక్కరికి మమ్మ మీద చాలా అపారమైన స్నేహం ఉండేది. అలాగా మనం కూడా ప్రతి ఆత్మ ప్రతి శ్రేష్ఠ శుభ శ్రేష్ఠ భావన, కళ్యాణం యొక్క భావనే పెట్టుకోవాలి. అలాగే ఈరోజు మనస్సుని ముందు పరంధామం తీసుకుని వెళ్ళండి. తర్వాత సూక్ష్మతంలో ఫరిస్తా స్థితిని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత పూజ్య రూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత బ్రాహ్మణ రూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత దేవతా రూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. రోజు మొత్తంలో నడుస్తున్నా తిరుగుతున్నా 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండండి. దీనికోసం మైదానం అక్కర్లేదు, పరుగులు పెట్టక్కర్లేదు, కుర్చీలు అక్కర్లేదు, సీట్లు అక్కర్లేదు, మిషన్లు అక్కర్లేదు. కాకపోతే ఏం కావాలి? శుద్ధ సంకల్పాల స్వరూపం కావాలి. దీనికోసం మనకు కావాల్సింది శుద్ధ సంకల్పాల స్వరూపం. అంటే స్వరూపం అంటే అక్కడ మనం పరంధామంలో బీజరూప స్వరూపంలో ఉన్నట్టు అనుభవం చేయండి. అలాగే సూక్ష్మతంలోకి వచ్చేసరికి ఫరిస్తాలు అంటే లైట్, ఒక ప్రకాశమైన శరీరంలో ఉన్నాను, ఫరిస్తాలాగా ఉన్నాను, తేలిక ప్రకాశవంతంగా ఆ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత పూజ్య దేవతా రూపంలో, పూజ్య రూపంలో నేను మందిరంలో ఆ పూజ్య రూపంలో ఉన్నాను, 3 భక్తులు నా ముందున్నారు. ఆ స్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత బ్రాహ్మణ స్వరూపంలో నేను ఎలా ఉన్నాను. తర్వాత మళ్ళీ ఏది దేవతా స్వరూపం. బస్ ఇలాగ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. దేవతా స్వరూపంలో సత్యయుగంలో ఎలా ఉన్నామని. దీనికోసం బాబా అన్నారు 5 నిమిషాలు ఎక్సర్సైజ్.
ఈ ఎక్సర్సైజ్కి మనం మైదానాలు అక్కర్లేదు, పరుగులు అక్కర్లేదు, కుర్చీలు అక్కర్లేదు, సీట్లు అక్కర్లేదు, మిషన్లు అక్కర్లేదు. అన్నీ ఇప్పుడు అన్ని ఎక్సర్సైజులకి మిషన్లు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఏం అవసరం లేదు. దీనికి కావాలి శుద్ధ సంకల్పాల స్వరూపం. అచ్చా. ఓం శాంతి.